కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం హోతా పద్మినీదేవి గారు రాసిన 100 నోటు అనే కథ విందాం. ఈ కథ 25 మార్చ్ 2012 సంవత్సరంలో ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడిన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నరసమ్మ నిద్రలో నలిగిన చీరని సరిచేసుకుంది. కూతురికి జడ వేస్తూ అత్తగారితో చెప్పింది, నేను ఇవాళ పనిలోంచి వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది. అన్నం కూరలు సావిత్రితో పంపిస్తాను. అన్నం ఎక్కువ వండకత్తా. నా కొడుకు తెచ్చి పడేసిన బాస్తాడు బియ్యం పుచ్చిపోతున్నాయని వండుతాను. నిన్న పొద్దుటనగా ఇంట్లోంచి ఇత్తడి బిందెని పట్టుకుపోయిన ఆ తాగుబో చచ్చినోడు ఇప్పటికీ పత్తలేడు. అది అమ్మి ఆ డబ్బు అయిపోయేదాకా తాగి మళ్ళీ ఇంట్లో అమ్మడానికి ఏం దొరుకుతుందా అని వస్తాడు అంది దుర్గమ్మ మెటికలు విరుస్తూ. నరసమ్మ నిట్టూర్చి కూతురిని వెంట పెట్టుకుని పనిలోకి వెళ్ళింది. లాయర్ గారి ఇంట్లో పనిచేయడం నరసమ్మకి ఇష్టం లేదు. ఇచ్చే జీతానికి రెట్టింపు పని చేయిస్తుంది సుధా. కాని ఎదుగుతున్న కూతురికి బట్టలు కొనలేని నరసమ్మ పేదరికం, సుధా బేబీకి బిగుతైన బట్టల్ని సావిత్రికి ఇస్తుందనే అభిమానం, ఆ ఇంట్లో పని ఎంత కష్టమైనా చేసేందుకు తలవంచేలా చేస్తున్నాయి ఆమెని. సుధ తన ఒక్కరితికి జీతమిచ్చి సావిత్రి చేత కూడా పని చేయించుకుంటుందని తెలిసినా ఏమీ చెయ్యలేని నిస్సహాయత ఆమెది. తల్లి పెరట్లో కుళాయి దగ్గర అంట్ల గిన్నెల్ని తోముతుంటే సావిత్రి చీపురు పట్టుకొని గదులు ఊడ్చింది. బేబీ గదిని ఊడ్చడానికి వచ్చిన సావిత్రి ఆ పాపనే కళ్ళప్పగించి చూస్తుండిపోయింది. తలంటుకున్న జుట్టుని పోనీటైల్ వేసుకుంది. ఆమె ధరించిన ఫ్రాక్ ఖరీదు ఎంతో సావిత్రికి తెలియదు. కాని చూసి చూడగానే ఆ ఫ్రాక్ సావిత్రి మనసును దోచుకుంది. ఏ సావిత్రి, ఇవాళ నా బర్త్డే తెలుసా? డాబుగా అంది బేబీ. అవునా పాపగారు? గతంలో ఒకసారి బేబీని ఏకవచనంతో సంబోధించి సుధ చేత ముఖం వాచేలా చివాట్లు తిన్న సావిత్రి వినమ్రంగా అంది. అవును, ఇవాళ నా హ్యాపీ బర్త్డే. అందుకే మమ్మీ నాకు ఈ ఫ్రాక్ కొంది. నీకు నా ఫ్రాక్ నచ్చిందా? సావిత్రి గబగబా తలూపింది. ఇది నీకిస్తాను. సావిత్రి కళ్లల్లో మెరుపు. చిరిగిపోయిన తర్వాత పకపక నవ్వుతూ పూర్తి చేసింది బేబీ. సావిత్రి ముఖం నల్లబడింది. చిన్నబుచ్చుకొని నిలబడిపోయిన కూతురికి నీళ్ల బకెట్టు గుడ్డ అందిస్తూ అంది నరసమ్మ. గదులన్నీ తడిబట్టతో శుభ్రంగా తుడువు, నేను మిగిలిన నీళ్లలో పనిచేసి వస్తాను అని అమ్మగారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళింది. తర్వాత గంటసేపు సావిత్రి వంచిన నడుము ఎత్తకుండా గదులన్నీ శుభ్రంగా తుడిచింది. దాని ఖాళీ కడుపులో ఆకలి కరకరం అంటుంది. లేవగానే పనిలోకి వచ్చేసింది. అమ్మగారు టీ ఇస్తారనే ఆశతో ఆమె చెప్పిన పనల్లా చేసింది. లోపల డైనింగ్ టేబుల్ దగ్గర బేబీ టిఫిన్ తిననని మారం చేస్తుంది. నా బంగారు తల్లివి కదూ, టిఫిన్ తినకపోతే నీరసం వస్తుంది, సుధ బతిమాలుతుంది. వద్దు మమ్మీ, టైం అయిపోతుంది. సుధ బతిమాలి ఒక ఇడ్లీ 4-5 చెంచాల పాయసం కూతురు చేత ఎలాగో తినిపించింది. బాయ్ మమ్మీ. బేబీ స్కూల్ బ్యాగ్ భుజానికి తగిలించుకొని కారు దగ్గరికి పరుగు తీసింది. సుధ కూతురు వెనకనే వెళ్లి చేతిలోని చాక్లెట్ల బాక్స్ని అందించింది. కారు కదిలాక సుధ లోపలికొచ్చింది. డైనింగ్ టేబుల్ మీద కూతురు సగం తిని వదిలిన టిఫిన్ ప్లేట్లను చూసి బిడ్డ అర్ధాకలతో స్కూల్కి వెళ్ళిందని ఆమె గుండెల్లోంచి బాధ తన్నుకొచ్చింది. కూతురు సగం తిని వదిలిన టిఫిన్ ప్లేట్ని పాయసం కప్పుని తీసుకొని పెరట్లోకి వచ్చింది. సావిత్రి, ఇదిగో టిఫిన్ తినే, మీ అమ్మ వచ్చాక మీ ఇద్దరికి టీ ఇస్తాను అంది ఎంతో దయగా ప్లేట్ అందిస్తూ. ఆ ప్లేట్లోని టిఫిన్ బేబీ సగం తిని వదిలేసిందని సావిత్రికి తెలుసు. ఆకలి రుచి ఎరగినట్లే దరిద్రానికి శుచి కూడా తెలియదు. పాయసాన్ని గ్లాసులోకి వంపుకుంది. దొడ్లో అరటి చెట్టుకున్న ఆకు కోసి ఇడ్లీల్ని అందులో పొట్లం కట్టుకుంది. రోజు పొద్దుటే గంజి తాగనని ఇడ్లీ కావాలని మారం చేసే తమ్ముడు గుర్తుకొచ్చాడు దానికి. త్వరగా ఇంటికి వెళ్లి వాడికి టిఫిన్ ఇవ్వాలనుకుంది. ఏమే, టిఫిన్ తిన్నావా? సుధ అడిగింది. మా తమ్ముడికి పట్టుకెళ్తాను అమ్మగారు. సరేలే, వీధి వరండా తుడిచిరా. శుభ్రంగా ఒక్క మరక లేకుండా తుడవాలి, అర్థమైందా? అలాగే నమ్మగారు. తల్లి వచ్చే వరకు సుధ చెప్పిన పనంతా చేస్తూనే ఉంది. నరసమ్మ చేతిలోని గిన్నెల్ని కూతురికి అందిస్తూ అంది. త్వరగా ఇంటికి వెళ్ళి వీటిని మా అమ్మకిచ్చిరా. రాత్రి వండిన కూరలు నిలవ ఉండవు,
వెంటనే తినేయమను. ఇప్పుడు నీ కూతుర్ని ఇంటికి పంపుతావేమే? అది ఇంటికి వెళ్తే తిరిగి వస్తుందా? ఇంకా హాల్ అంతా సర్దాలి అంది సుధ చిరచిరలాడుతూ. తొందరగా వచ్చేస్తానమ్మగారు చెప్పి తల్లి చెవిలో గుసగుసలాడింది. అమ్మగారు టీ ఇస్తే నాకు కొంచెం ఉంచు. అలాగేలే అంది నరసమ్మ. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి ఉన్న ఆ మేడ ఆహుతులతో సందడిగా ఉంది. ఖరీదైన తెల్లటి ఫ్రాక్లో బేబీ దేవకన్యలా ఉంది. ఆ సందడిని అబ్బురంగా చూస్తున్న సావిత్రి ఉన్నట్లుండి తల్లిని అడిగింది. అమ్మా, నా పుట్టినరోజు ఎప్పుడు? నరసమ్మ గుండెల్లో కలుక్కుమన్నట్లయింది. ఆమెకి కూతురు పుట్టినరోజు గుర్తుంది, కానీ తమలాంటి వాళ్లకి పండగైనా పుట్టినరోజైనా అన్ని రోజుల్లాగే మామూలుగా గడిచిపోతుంటాయి. ఏ రోజైనా ఒంట్లో ఎంతో బాగోలేకపోతే తప్ప తాను కూతురు పనిలోకి వెళ్లవలసిందే. 4 ఇళ్లల్లో పాచి పని చేస్తే వచ్చే జీతంతో 5 మనుషులు బతకాలి. పండగల మాట అటుంచి వాళ్ల పుట్టినరోజునైనా కొత్త బట్టలు కొనాలనే తన ఆశ అడియాస అని ఆమెకు తెలుసు. కనుమ పండుగైన మర్నాడు సావిత్రి గౌరీదేవి నోము నాడు. అందుకే నీకు సావిత్రి అని పేరు పెట్టాను. అంటే ఇవాళకి సరిగ్గా వారం రోజులుంది. సావిత్రి మనసులోనే లెక్కేసుకుంది. ఈసారి నీ పుట్టినరోజుకి కొత్తగా కొంటాను అంది నరసమ్మ. సావిత్రి కళ్లల్లో మెరుపు. కాలింగ్ బెల్ మోగిన శబ్దం విని తలుపు తీసిన సుధ నరసమ్మను చూసి ముఖం చిట్లించింది. ఈ టైంలో వచ్చావేమిటి? మధ్యాహ్నం టైంలో నేను కాసేపు పడుకుంటానని తెలీదా? మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదమ్మగారు, 500 ఉంటే ఇవ్వండి, వచ్చే నెల జీతంలో మినహాయించుకుందరు గాని. సుధ విసుగ్గా లోపలికి వెళ్లి డబ్బు తెచ్చి ఇచ్చింది. ఇవాళ రేపు నేను పనిలోకి రానమ్మగారు, సావిత్రి చేత చేయించుకోండి చెప్పి పరుగులాంటి నడకతో ఇంటిదారి పట్టింది. ఇల్లిటరేట్ బ్రూట్స్, పిల్లల్ని పెంచడం రాని వాళ్ళు పిల్లల్ని కనడం ఎందుకో, ఎప్పుడు ఏదో రోగమే తిట్టుకుంటూ తలుపు ధడాలను వేసుకుంది సుధ. సావిత్రి లాయర్ గారింట్లో పని పూర్తి చేసి టీచర్ గారింటికి వచ్చింది. తలుపు తీసిన అక్షర చిరునవ్వుతో అంది, హ్యాపీ బర్త్డే సావిత్రి. సావిత్రి నవ్వి ఊరుకుంది. ఆ నవ్వుని మాటల్లోకి అనువదిస్తే నాకు పుట్టినరోజు ఏమిటమ్మా అనే భావం అర్థమవుతుంది. చకచక గంటలో పని పూర్తి చేసి నేను వెళ్తానమ్మగారు అంది. కాస్తాగు. అక్షర లోపలికి వెళ్లి కొత్త ఫ్రాక్ తెచ్చి ఆమె ముందుకు చాపి తీసుకో అంది. సావిత్రి తీసుకోలేదు. నాకెందుకు అమ్మగారు అంది. ఇవాళ నీ పుట్టినరోజు కదే, అందుకు ఇది నా బహుమతి. సావిత్రికి అనారోగ్యంతో ఉన్న తమ్ముడు గుర్తుకొచ్చాడు. కళ్లల్లో నీళ్లూరుతుండగా అంది, నాకు కొత్త బట్టలు వద్దమ్మగారు, ఒక 100 రూపాయలు ఇప్పించండి, మా తమ్ముడికి టానిక్ కొనిస్తాను. అక్షర గుండెనెవరో పిండినట్లయింది. 10 ఏళ్లు కూడా నిండని సావిత్రి ఎంతో బాధ్యతగా ప్రవర్తిస్తుంటే ఆమె మనసు అర్థమైంది. లోపలికి వెళ్లి 100 రూపాయలు తెచ్చి ఇస్తూ అంది, ఈ 100 రూపాయలు నేను నీకు అప్పుగా ఇవ్వడం లేదు, ఇది కూడా నీకు బహుమతిగానే ఇస్తున్నాను. ఈ గౌన్ కూడా తీసుకో. వద్దమ్మగారు కంగారుగా ఏదో అనబోయింది. దానికి నచ్చచెప్పి ఒక విధంగా బలవంతంగానే 100 రూపాయలతో పాటు గౌను కూడా ఇచ్చింది అక్షర. గౌను మీ దగ్గరే ఉంచండమ్మా, మా తమ్ముడికి మా అమ్మ కొత్త బట్టలు కొన్నాక తీసుకెళ్తాను అని అక్షర ఇచ్చిన 100 రూపాయల నోటుని షర్టు జేబులో పెట్టుకుని లాయర్ గారింటికి వచ్చింది. ఏ ఇంత ఆలస్యంగా వచ్చో? అంట్ల గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి, వెళ్ళి తోము దుమదుమలాడింది సుధ. సావిత్రి మౌనంగా పెరట్లోకి నడిచింది. ఈలోగా బేబీ బిక్కుముఖంతో తల్లి దగ్గరికి వచ్చి చెప్పింది, నా కిడ్నీ బ్యాంక్లోని డబ్బుల్లో 100 రూపాయలు తక్కువగా ఉన్నాయి మమ్మీ, నువ్వేమైనా తీసావా? నేనెందుకు తీస్తాను, ఇంకెక్కడైనా పెట్టావేమో వెతుకు అంది సుధ. కిడ్నీ బ్యాంకులోని డబ్బు నేను ఎందుకు తీస్తాను, నాకు బాగా గుర్తు, మొన్న లెక్క పెడితే 1200 ఉన్నాయి, ఇప్పుడు 1100 ఉన్నాయి. సుధ కూతురు గదిలోకి వచ్చి పుస్తకాలని బట్టల్ని తిరిగేసి వెతికింది. 100 రూపాయలు మాత్రం కనబడలేదు. ఆమెకి మొదటిసారిగా సావిత్రి మీద అనుమానం వచ్చింది. గభాల్న వంటింటి వరండాలోకి వెళ్లి చూసింది. వయసుకి శక్తికి మించిన పని చేసిన సావిత్రి కటిక నేల మీద ఆదమర్చి నిద్రపోతుంది. దాని ఒంటి మీదున్న షార్ట్స్ టీషర్ట్ బేబీవే. తానిచ్చినప్పుడు పాల నురుగులా ఉన్న
ప్రస్తుతం మురికొడుతున్న ఆ టీషర్టుని చూడటం లేదు ఆమె. ఎడమవైపు ఛాతీ దగ్గర జేబులోంచి సగం బయటికొచ్చిన 100 నోటును చూసిన ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. రెడ్ హ్యాండెడ్గా దొరికిన నేరస్తుడి వైపు చూసినట్లు ఏహ్యంగా తిరస్కారంగా దాన్ని చూస్తూ అమ్మ దొంగముండా అనుకుంది. చప్పున వంగి ఆ నోటును తీసి అదే ఊపుతో లోపలికొచ్చింది. రమేష్ ఎవరో క్లయింట్ తాలూకు ఫైల్ని స్టడీ చేస్తున్నాడు. సుధ ఉద్రేకంతో ఊగిపోతూ చెప్పింది, చూసారా సావిత్రి ఎంత పనిచేసిందో? నమ్మకస్తురాలనుకున్నాను. చిన్నపిల్లాని జాలిపడి బేబీకి బిగుతైన బట్టలు దానికే ఇచ్చేదాన్ని. గుండెలు తీసిన బంట అనుకోలేదు. ఏమైంది అన్నాడు అతను తలెత్తి చూస్తూ. బేబీ కిడ్డీ బ్యాంక్లోంచి 100 రూపాయలు దొంగతనం చేసింది. ఛా అన్నాడు అతను ఆశ్చర్యంగానూ అపనమ్మకంగానూ చూస్తూ. నిజమండి అంటూ ఆ 100 నోటుని అతను ముందుకు చాపింది. ఇది దాని షర్టు జేబులో ఉంది. దాన్ని ఈ విషయం అడిగి అనవసరంగా రభస చేయకు. ఈ పనివాళ్లతో గొడవ పెట్టుకొని నెగ్గలేం. అయినా చిన్నపిల్ల ఏదో చాపల్యంతో తీసుంటుంది. ఇవాళ దీన్ని బాల్య చాపల్యం అని ఊరుకుంటే రేపింతకంటే విలువైందేదో ఎత్తుకుపోతుంది అంది సుధ పళ్ళు కొరుకుతూ. అయితే దాన్ని పనిలోంచి తీసే. సుధ గతుక్కుమన్నట్లు చూసింది. సావిత్రిని పనిలోంచి మాన్పించడం అంటే నరసమ్మని మాన్పించడమే. ఒకళ్ళకి జీతం ఇచ్చి 2 చేత పని చేయించుకుంటుంది. మరి సావిత్రి నిద్రపోతుంది. నేను ఈ 100 నోటు దాని జేబులోంచి తీసిన విషయం దానికి తెలీదు. లేచాక డబ్బు కనిపించక దొంగకి తేలి కుట్టినట్లు ఊరుకుంటుందో మరేం చేస్తుందో చూద్దాం అంది. అయినా నువ్వు టీవీ సీరియల్స్ చూస్తూ ఒళ్ళు తెలియకుండా కూర్చుంటావు. పనివాళ్ల చేత దగ్గరుండి పని చేయించుకోవచ్చుగా రమేష్ అసహనంగా అన్నాడు. బుద్ధొచ్చిందిగా, ఇంక వదలను. ఈ నేపథ్యంలో స్కూటర్ తాళాలు ఊపుకుంటూ లోపలికొచ్చిన కిరణ్, ఏం జరిగింది మమ్మీ అని అడిగాడు వాతావరణంలోని సీరియస్నెస్ ని గమనిస్తూ. సుధ జరిగిందంతా డైలీ సీరియల్లా చెప్పుకొచ్చింది. ఆ 100 నోటు నేనే తీశాను మమ్మీ, స్కూటర్ పెట్రోల్ కోసమని అన్నాడు కిరణ్. సుధ ముఖం పాలిపోయింది. రమేష్ తత్తరపాటుతో భార్య వైపు చూశాడు. తర్వాత 15 గంట సేపు భార్యాభర్తల మధ్య సావిత్రికి ఆ 100 నోటుని ఎలా తిరిగి ఇవ్వాలా అనే విషయమే చర్చ జరిగింది. అది నిద్రపోతుంది, చప్పుడు చేయకుండా దాని జేబులో పెట్టేస్తాను అంది సుధ తన తెలివికి తనే మురిసిపోతూ. అలా చెయ్యి అన్నాడు రమేష్. సుధ వరండాలోకి వెళ్ళింది. అప్పటికే నిద్రలేచిన సావిత్రి బిక్కమొఖంతో తన షర్టు జేబులో ఉండాల్సిన 100 నోటు కనిపించక వెతుక్కుంటుంది. దేనికోసం వెతుకుతున్నావే అడిగింది సుధ ఏమీ తెలియనట్లు. ఇవాళ నా పుట్టినరోజని టీచర్ అమ్మగారు నాకు 100 రూపాయలు బహుమతిగా ఇచ్చారమ్మగారు. జేబులో పెట్టుకొని వచ్చాను, ఇప్పుడు కనబడటం లేదు. ఎక్కడ దాచావో గుర్తు చేసుకో. నాకు బాగా గుర్తుందమ్మగారు, జేబులోనే పెట్టుకున్నాను. సావిత్రికి ఏడుపొక్కటే తరువాయిగా ఉంది. టీచర్ అమ్మగారు తన పుట్టినరోజుకి 100 రూపాయలు బహుమతిగా ఇచ్చారని సావిత్రి చెప్పగానే సుధకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. హ్యాపీ బర్త్డే సావిత్రి, ఈ డబ్బుతో ఏదైనా కొనుక్కో అని తన చేతిలోని 100 నోటుని దానికి అందించింది. సావిత్రి కళ్ళు వెలిగిపోయాయి. చప్పున వంగి ఆమె పాదాలకి దండం పెట్టింది. సుధ విజయ గర్వంతో యువతలకొచ్చింది. టీచర్ అమ్మగారు ఇచ్చిన 100 నోటు ఎక్కడ పోయిందో? ఆ డబ్బు కూడా ఉండి ఉంటే 200తో తమ్ముడికి మంచి మందులతో పాటు పళ్ళు కూడా కొనగలిగేవాళ్ళం అనుకుంటూ ఆ 100 నోటుని అపురూపంగా చూస్తున్న దాని కళ్ళు విచిత్రంగా ముడుచుకున్నాయి. ఆశ్చర్యం, బాధ, ఉక్రోషం, అసహాయమైన కోపంతో పాటు దుఃఖం కూడా ఒక్కుమ్మడిగా ముంచుకురాగా విసురుగా బయటికొచ్చింది. నేను మీ ఇంట్లో పనిచేయను, రేపటి నుంచి మీ పనిలోకి రాను ఏడుస్తూ అనేసి ఆ ఇంటి గేటు దాటింది. ఉన్నట్లుండి దీనికేమైంది? తను బహుమతిగా ఇచ్చిన 100 రూపాయలు బాగానే పుచ్చుకుందిగా అనుకున్న సుధ, ఏ సావిత్రి ఆగు, ఇలారా మాట అని ఆదుర్దాగా పిలుస్తున్న సావిత్రి ఆగలేదు. తాను సావిత్రి జేబులోంచి తీసిన 100 నోటునే ఆమెకు బహుమతిగా ఇచ్చిందనే విషయం సావిత్రికి తెలిసిపోయిందని సుధకి తెలీదు. సావిత్రి టీచర్ అమ్మగా వ్యవహరించే అక్షర సావిత్రికి చదువు చెప్తుందని, ఆ 100 నోటుపై సావిత్రి స్వదస్తూరితో అక్షర పేరుని రాసుకుందని కూడా ఆమెకు తెలియదు.
ఇదండి హోతా పద్మినీదేవి గారు రాసిన 100 నోటు కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మందికి చేరువయ్యేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.